అర్థశాస్త్ర డిజిటల్ తరగతులకు స్వాగతం. పిల్లలు, మీరు ప్రతిరోజు వివిధ రకాల పనులు చేస్తూ ఉంటారు కదూ. నడవడం, ఆటలాడడం, పరిగెత్తడం, దుమకడం, మెట్లెక్కడం, అలాగే పెద్దవారు కూడా వివిధ రకాల పనులు చేస్తూ ఉంటారు. వాహనాలు నడపడం, వంట చేయడం, ఇటువంటి పనులు. మరి ఈ పనులన్నిటినీ మనము ఎలా చేయగలుగుతున్నాము? ఈ పనులన్నిటినీ సమన్వయం చేసుకోవడానికి మన శరీరంలో ఏదైనా ప్రత్యేకమైన వ్యవస్థ అనేది ఉందా? మన శరీరంలో వివిధ రకాల వ్యవస్థలు ఉన్నాయని మీరు ఇంతకుముందు తరగతులలో నేర్చుకున్నారు. ఉదాహరణకు జీర్ణక్రియను తీసుకుందాము. జీర్ణక్రియలో మనం తీసుకున్న ఆహార పదార్థాలు జీర్ణం చేయబడతాయి. ఈ జీర్ణం చేయబడిన ఆహార పదార్థాలు రవాణా వ్యవస్థ ద్వారా శరీరంలోని వివిధ భాగాలకు సరఫరా చేయబడతాయి. అలాగే విసర్జక వ్యవస్థ వ్యర్థ పదార్థాలను శరీరం నుంచి వెలుపలికి పంపించడానికి సహాయం చేస్తుంది. ఇదే విధంగా మన శరీరంలోని అన్ని వ్యవస్థలు కలిసి సమన్వయంతో పనిచేస్తూ ఉంటాయి. ఇలా శరీరంలోని అన్ని వ్యవస్థలు సమన్వయంతో పనిచేయడానికి మన శరీరంలో నియంత్రణ వ్యవస్థ ఉంది. ఈ నియంత్రణ వ్యవస్థ పరిసరాల నుండి ప్రచోదనాలను గ్రహించి దానికి అనుగుణంగా ప్రతిస్పందనలను చూపించడంలో సహకరిస్తుంది. అంతేకాకుండా మన శరీరం లోపల బయట జరిగే ప్రతిస్పందనలను నియంత్రిస్తుంది. ఈ నియంత్రణ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో ఒక ఉదాహరణ ద్వారా చూద్దాం. ఉదాహరణకు మనము రోడ్డు దాటుతున్నాం అనుకోండి, ఒక కారు శబ్దం వినిపించింది అనుకోండి, ఏం చేస్తాము? వెంటనే పక్కకు జరుగుతాము. పక్కకు జరగాలి అంటే మనం వింటేనే సరిపోతుందా? మన కాళ్ళ కండరాలు కూడా పనిచేయాలి కదూ. సో మనము రోడ్డును దాటేటప్పుడు మనం కళ్ళతో గమనిస్తాము, చెవులతో శబ్దాలను వింటాము, అలాగే కాలి కండరాలను ఉపయోగించి రోడ్డును దాటడానికి ప్రయత్నం చేస్తాము. అంటే ఇక్కడ శరీరంలోని అన్ని అవయవాలు కూడా నియంత్రించుకుంటూ సమన్వయంతో పనిచేస్తున్నాయన్నమాట. ఇదే విధంగా జీవులన్నిటిలోనూ కూడా ప్రచోదనలకు ప్రతిస్పందనలను చూపే లక్షణం అనేది ఉంటుంది. ప్రచోదనలకు ప్రతిస్పందనలు జీవులన్నీ కూడా చూపిస్తాయి. నియంత్రణ వ్యవస్థలో ముఖ్యమైన భాగము మెదడు మరియు వెన్నుపాము. ఈరోజు మనము మెదడు గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాము. అలాగే నాడులు రకాలను గురించి కూడా ఈరోజు పాఠంలో మనము కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాము. మానవ మెదడు చాలా ఉన్నతమైనది. అన్ని జీవులలోకి కూడా మానవుని యొక్క మెదడు యొక్క నిర్మాణం మహోన్నతంగా ఉంటుందని చెప్తారు. ఎందుకంటే మెదడు ఆలోచనలకు, తెలివితేటలకు మూలము. ఈరోజు మనము మెదడు యొక్క నిర్మాణం గురించి, అలాగే నాడులలో ఉన్న రకాలను గురించి విపులంగా తెలుసుకుందాం. ఈరోజు పాఠ్యాంశంలో చర్చించబోయే అంశాలను చూద్దాం. మానవ మెదడు నిర్మాణము, మెదడు యొక్క వివిధ భాగాలు, విధులు, నాడీకణం యొక్క నిర్మాణము, నాడీకణ సంధి, నాడులు రకాలు. ఈ అంశాలన్నిటి గురించి ఈరోజు చర్చించుకుందాం. మానవ మెదడు సుమారుగా ఎంత బరువు ఉంటుంది? శరీర పరిమాణంతో పోల్చినప్పుడు మానవుని మెదడు ఇతర జంతువులన్నింటికంటే పెద్దదిగా ఉంటుంది. మెదడు దాదాపుగా 1400 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. శరీరం మొత్తం బరువులో మెదడు బరువు 2% మాత్రమే ఉన్నప్పటికీ శరీరంలో మొత్తం ఉత్పన్నమైన శక్తిలో 20% శక్తిని మెదడు ఉపయోగించుకుంటుంది. పురుషుడి మెదడు బరువు సుమారుగా 1375 గ్రాములుగా ఉంటుంది. స్త్రీ మెదడు బరువు సుమారుగా 1275 గ్రాములు ఉంటుంది. మెదడు, వెన్నుపాము కలిసి కేంద్ర నాడీ వ్యవస్థను ఏర్పరుస్తాయి. కేంద్ర నాడీ వ్యవస్థ మన శరీరంలోని అన్ని నాడీక్రియలను సమన్వయపరుస్తుంది. మెదడు నియంత్రణ కేంద్రంగా పనిచేస్తుందనే విషయాన్ని 2000 సంవత్సరాల క్రితమే గ్రీకులు మనకి తెలియచేశారు. మెదడు కపాలము అనే అస్థి నిర్మితమైన గట్టి పెట్టెలో అమరి ఉంటుంది. పిల్లలు, మీరు గమనించినట్లయితే మెదడు కపాలంలో ఉంటుందని చెప్పుకున్నాం కదా. పిల్లలు, మీరు ఈ భాగంలో గమనించినట్లయితే మీకు గట్టి ఎముకలు తగులుతూ ఉన్నాయి కదా. ఇది కపాలం యొక్క నిర్మాణము. ఈ కపాలము అస్థి నిర్మితమై ఉంటుంది. అస్థి అంటే ఎముకలు. ఇది ఒక ఎముకల పెట్టె వంటి నిర్మాణము. ఇది మెదడును రక్షించడానికి బాగా ఉపయోగపడుతుంది. మెదడును, వెన్నుపామును కప్పి ఉంచుతూ మెనింజెస్ అనే 3 పొరలు ఉంటాయి. ఈ పొరల మధ్యలో మస్తిష్క మేరు ద్రవం ఉంటుంది.
ఇది కపాలము మెనింజస్తో కలిసి మెదడును ఆఘాతాల నుండి కాపాడుతుంది. మెదడులో బయట వైపున బూడిద రంగుగాను లోపలి వైపున తెలుపు రంగుగాను ఉంటుంది. దీనికి కారణం ఏమిటో తెలుసా? మెదడు బయట వైపున నాడీ కణాల యొక్క కణదేహాలు ఉంటాయి. అందువలన ఆ ప్రాంతం బూడిద రంగులో ఉంటుంది. లోపలి వైపున నాడీ కణాల యొక్క తంత్రిక అక్షాలు ఉంటాయి. అందువల్ల ఆ ప్రాంతము తెలుపు రంగులో ఉంటుంది. అందుకనే బయట వైపు ప్రాంతాన్ని బూడిద రంగు ప్రాంతం అంటాము, లోపల వైపు ప్రాంతాన్ని తెలుపు రంగు ప్రాంతం అని అంటాము. లోపల వైపు ప్రాంతాన్ని తెలుపు రంగు ప్రాంతము అని అంటారు. మెదడులోని భాగాలను గమనించండి. ముందు మెదడు, మధ్య మెదడు, వెనుక మెదడు. ముందు మెదడులో మస్తిష్కము, ద్వారగోర్ధము ముఖ్యమైన భాగాలు. మధ్య మెదడులో దృగ్గోళాలు ఉంటాయి. వెనుక మెదడులో అనుమస్తిష్కము, మధ్యాముఖము ఉంటాయి. వీటి గురించి విపులంగా ఈరోజు తరగతిలో నేర్చుకుందాం. మీకు సులభంగా అర్థమవడానికి 3 విభిన్న రంగులలో సూచించటం జరిగింది, గమనించండి. మెదడులోని అతిపెద్ద భాగము మస్తిష్కము. ఇది ముందు మెదడులో ఉంటుంది. మస్తిష్కాన్ని ఒక నిలువు గాడి 2 అర్ధగోళాలుగా విభజిస్తుంది. మస్తిష్కం యొక్క ఉపరితలము అనేక ముడతలను కలిగి ఉంటుంది. ఈ ముడతలలో కొన్ని భాగాలు ఉబ్బెత్తుగాను, కొన్ని భాగాలు లోతుగాను కనిపిస్తున్నాయి కదూ. ఉబ్బెత్తుగా ఉన్న భాగాలను గైరీ అని, పల్లంగా ఉన్న ప్రాంతాలను సల్సి అని అంటారు. సల్సీలు మస్తిష్కాన్ని 4 లంబికలుగా విభజిస్తాయి. పిల్లలు, మెదడు యొక్క నిర్మాణాన్ని పరిశీలించడానికి వీలుగా క్షీరదాల యొక్క మెదడుని పరిశీలిద్దాము. ఈరోజు మనము మెదడుని పరిశీలించడానికి క్షీరదాల యొక్క మెదడుని తీసుకున్నాము. ఇందులో ఉన్న ముఖ్యమైన భాగాలను గమనిద్దాము. ఇది మెదడు యొక్క పృష్ఠతలము, అంటే బయట వైపుకు కనిపించే భాగము. ఇందులో మనకి ప్రధానంగా కనిపించే భాగాలు గ్రాణలంబికలు, మస్తిష్కము, అనుమస్తిష్కము. పిల్లలు, ఇది మస్తిష్కం యొక్క నిర్మాణము. మస్తిష్కము ముందు మెదడులో ముఖ్యమైన భాగము. ఇందులో 2 అర్ధగోళాలు ఉంటాయి. మీరు గమనించినట్లయితే ఈ 2 కూడా అర్ధగోళాలు. ఒక నిలువుగాడి మస్తిష్కాన్ని 2 అర్ధగోళాలుగా విభజిస్తూ ఉంటుంది. ఈ మస్తిష్కం మీద అనేకమైన ఉబ్బుగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయి కదా, వీటిని గైరీ అని, పల్లంగా ఉన్న ప్రాంతాలను సల్సి అని అంటారు. మస్తిష్కం యొక్క విధులను పరిశీలిద్దాము. మస్తిష్కము మానసిక సామర్థ్యాలకు స్థావరము. మన ఆలోచనలకు, తెలివితేటలకు కారణము. మన జ్ఞాపకాలను, కారణాలు వెతికే శక్తిని మస్తిష్కము నియంత్రిస్తుంది. ఊహాశక్తిని, ఉద్వేగాలను మరియు వాక్కును మస్తిష్కము నియంత్రిస్తుంది. అనేక అనుభూతులను ఊహించగలగడము, చలి, వేడి, బాధ, ఒత్తిడి మొదలైన వాటికి ప్రతిస్పందించడము మస్తిష్కం యొక్క విధులు. పిల్లలు, మస్తిష్కం యొక్క నిర్మాణాన్ని గమనించండి. మస్తిష్కంలో ఎన్నో ముఖ్యమైన కేంద్రాలు ఉంటాయి. అనుభూతులను ఊహించగలగటము మస్తిష్కం యొక్క ప్రత్యేకత. మనం ఎన్నో విషయాలను జ్ఞప్తికి తెచ్చుకుంటాం కదా, దానికి కేంద్రాలు కూడా మస్తిష్కంలోనే ఉంటాయి. ముందు మెదడులో మరి ఒక ముఖ్య భాగము ద్వారగోర్ధము. ఈ ద్వారగోర్ధము రాంబాయిడల్ ఆకారంలో ఉంటుంది. ఇది ముందు మెదడును, వెనుక మెదడును కలిపే భాగము. మీరు గమనించినట్లయితే ద్వారగోర్ధము చాలా చక్కగా కనిపిస్తుంది కదూ. పిల్లలు, మెదడు యొక్క ఉదరతలాన్ని కూడా పరిశీలిద్దాము. ఉదరతలము అంటే మనకి వెనుక వైపున కనిపించే నిర్మాణము. పిల్లలు, ఉదరతలాన్ని పరిశీలించండి. ఉదరతలంలో మనకు కార్పస్ కెలోజం అనే నిర్మాణం కనిపిస్తూ ఉంది కదా. మరి ఈ కార్పస్ కెలోజం ఏం చేస్తుంది? ఇంతకు ముందు చెప్పుకున్నట్లు మస్తిష్కంలో 2 అర్ధగోళాలు ఉన్నాయి కదూ, మస్తిష్క అర్ధగోళాలు. ఈ కార్పస్ కెలోజం ఈ 2 మస్తిష్క అర్ధగోళాలను కలిపి ఉంచే ప్రత్యేకమైన నిర్మాణము. ముందు మెదడులో మరి ఒక ముఖ్యమైన భాగము గ్రాణలంబికలు. ఈ గ్రాణలంబికలు ఉదరతలం నుంచి మాత్రమే ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఇవి గదాకృతిలో ఉండే నిర్మాణాలు. పేరుకు తగ్గట్లుగా గ్రాణ అంటే వాసన. కాబట్టి ఈ గ్రాణలంబికలు వాసనకు సంబంధించిన జ్ఞానాన్ని కలిగించడానికి తోడ్పడతాయి. ముందు మెదడులో మరి ఒక ముఖ్యమైన భాగము ద్వారగోర్ధము. దీనిని కూడా మనము ఉదరతలం నుంచి మాత్రమే చూడగలుగుతాము. ఈ లంబిక రాంబాయిడల్ ఆకారంలో ఉంటుందని చెప్పుకున్నాం కదూ. ఇది మస్తిష్కానికి, మధ్య మెదడుకు మధ్యలో ఉంటుంది. ఇందులో థలామస్, హైపోథలామస్ అనే ముఖ్యమైన భాగాలు ఉంటాయి.
ఇందులోని హైపోథలామస్కు పీయూష గ్రంథి అంటిపెట్టుకొని ఉంటుంది. ద్వారగొడ్డం యొక్క విధులు: కోపం, బాధ, ఆనందం వంటి భావావేశాలను నియంత్రిస్తుంది. కండరాల కదలికలకు ప్రతిక్రియ ప్రతిచర్యల కేంద్రాలు ద్వారగొడ్డంలో ఉంటాయి. భావోద్వేగాలకు కేంద్రాలు కూడా ద్వారగొడ్డంలో ఉంటాయి. నీటి సమతుల్యత, రక్తపీడనము, శరీర ఉష్ణోగ్రత, నిద్ర మరియు ఆకలికి కేంద్రాలు ద్వారగొడ్డంలో ఉంటాయి. ఇందులోని హైపోథలామస్ పీయూష గ్రంథిని నియంత్రిస్తుంది. పీయూష గ్రంథి అంతఃస్రావి గ్రంథులలో ప్రధాన గ్రంథి. దీనిని మాస్టర్ గ్లాండ్ అని కూడా అంటాము. ఇది బఠానీ గింజ పరిమాణంలో ఉంటుంది. ఇది ద్వారగొడ్డంలోని హైపోథలామస్కు అంటిపెట్టుకొని ఉంటుంది. ఇప్పుడు మధ్య మెదడుని పరిశీలిద్దాము. మధ్య మెదడు మందంగా, దృఢంగా ఉన్న చిన్న కాడ వంటి భాగము. ముందు మెదడును అనుమస్తిష్కంతోనూ వెనుక మెదడులోని పాన్స్ను మధ్య మెదడు కలుపుతుంది. ఈ మధ్య మెదడులో దృష్టి కేంద్రాలు ఉంటాయి, అలాగే శ్రవణ కేంద్రాలు కూడా ఉంటాయి. మధ్య మెదడు యొక్క విధులను తెలుసుకుందాం. జ్ఞాన ప్రచోదనాలను మస్తిష్క వల్కలం నుండి వెన్నుపాముకు పంపిస్తుంది, అలాగే వెన్నుపాము నుండి హైపోథలామస్కు పంపిస్తుంది. దృష్టికి మరియు వినడానికి కేంద్రాలు ఉంటాయి. ప్రతిక్రియ ప్రతిచర్యలను చూపే కేంద్రాలు మధ్య మెదడులో ఉంటాయి. వెనుక మెదడు. వెనుక మెదడును పరిశీలించే ముందు దీనికి సంబంధించిన ఒక చిన్న వీడియోని చూద్దాం. వెనుక మెదడు. వెనుక మెదడులో ముఖ్యమైన భాగాలు అనుమస్తిష్కము మరియు మధ్యాముఖము. అనుమస్తిష్కాన్ని పరిశీలించండి. అనుమస్తిష్కంలో కూడా 2 అర్ధగోళాలు ఉంటాయి. వీటిని మస్తిష్క గోళార్ధాలు అంటారు. ఈ అనుమస్తిష్కము కొన్ని ముఖ్యమైన విధులు చేస్తుంది. వాటి గురించి కూడా మనము తెలుసుకుందాము. అయితే ముందుగా ఈ మస్తిష్క గోళార్ధాలను పరిశీలించండి. అలాగే వెనుక మెదడులోని మరి ఒక ముఖ్యమైన భాగము, చివరి భాగము మధ్యాముఖము. ఈ మధ్యాముఖము త్రిభుజాకారంలో ఉంటుంది. క్షీరదం యొక్క వెనుక మెదడులో ఏ భాగాలు ఉంటాయి? అనుమస్తిష్కము, మధ్యాముఖము. ఈ వెనుక మెదడు అనేది మెదడు యొక్క చివరి భాగము. మీరు గమనించినట్లయితే మస్తిష్కానికి దిగువన ఉండే ఈ భాగాన్ని అనుమస్తిష్కము అని అంటాము. ఇది మస్తిష్కానికి దిగువన, మధ్యముఖానికి పైన ఉండే భాగము. దీనిలో 2 మస్తిష్క గోళార్ధాలు ఉంటాయి. దీని యొక్క విధులను తెలుసుకుందాం. ఇది శరీర సమతాస్థితిని నియంత్రిస్తుంది. అంతేకాకుండా భూమి మీద శరీరం ఉండే స్థితులను, అంటే మనం పడుకున్నప్పుడు లేదా కూర్చున్నప్పుడు, నడిచినప్పుడు, పరిగెత్తినప్పుడు ఉండే రకరకాల స్థితులలో కండరాల కదలికలను నియంత్రిస్తుంది. అలాగే మస్తిష్కం నుండి ప్రారంభమైన నియంత్రిత చలనాలను అనుమస్తిష్కము నియంత్రిస్తుంది. మరి ఒక ముఖ్యమైన భాగము మధ్యాముఖము. ఇది కాడ వంటి భాగము. త్రిభుజాకారంలో ఉండి వెనుక మెదడులోని పాన్స్ నుండి ప్రారంభమై వెన్నుపాము వరకు వ్యాపించి ఉంటుంది. విధులను చూద్దాం. శ్వాసక్రియ, నాడీ స్పందన, రక్తపీడనం, హృదయ స్పందన వంటి చర్యలను నియంత్రించే కేంద్రము వెనుక మెదడులోనే ఉంటుంది. అంతేకాకుండా మింగడం, దగ్గడం, తుమ్మడం, వాంతులు చేయడం వంటి ప్రతిక్రియ ప్రతిచర్యలకు కేంద్రాలు కూడా వెనుక మెదడులోనే ఉంటాయి. అంటే ఈ చర్యలను వెనుక మెదడు నియంత్రిస్తుంది. పిల్లలు, ఇప్పటివరకు మనము మెదడు యొక్క నిర్మాణం గురించి, అలాగే మెదడులోని వివిధ భాగాల విధులను గురించి తెలుసుకున్నాం కదా. మరి మెదడు ఏ కణాలతో నిర్మితమైంది మీకు తెలుసా? అలాగే ప్రచోదన ప్రతిస్పందనలను మన శరీరము ఎలా చూపిస్తుంది? ప్రచోదనాలను ఎలా గ్రహిస్తుంది? ప్రతిస్పందనలను ఎలా చూపిస్తుంది? తెలుసుకోవాలి కదూ. మరి మన మెదడు నాడీ కణాలతో నిర్మితమైంది. ఈరోజు మనము నాడీ కణం గురించి, నాడీ కణం యొక్క నిర్మాణం గురించి, అలాగే నాడులలోని వివిధ రకాల గురించి కూడా తెలుసుకుందాం. నాడీ వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏది? ప్రచోదన ప్రతిస్పందనలు ఎలా ప్రయాణిస్తాయి? నాడీ కణము నాడీ వ్యవస్థ యొక్క మౌలిక ప్రమాణము. ఈరోజు మనము నాడీ కణ నిర్మాణము, పనితీరు గురించి తెలుసుకుందాం. మన నాడీ వ్యవస్థలో సుమారు 100 బిలియన్లకు పైగా నాడీ కణాలు ఉన్నాయి.
ఇవి ఒకదానితో ఒకటి ప్రత్యేకమైన పద్ధతిలో సంబంధాన్ని కలిగి ఉంటాయి. ప్రచోదనాలను తీసుకువెళ్లడంలో నాడీ కణాలు ప్రముఖమైన పాత్ర వహిస్తాయి. నాడీ కణంలోని ముఖ్యమైన భాగాలు కణదేహము, డెండ్రైట్లు, తంత్రికాక్షము, తంత్రికాక్ష ధ్రువము. కణదేహము నాడీ కణంలోని అతిపెద్ద భాగము కణదేహము. ఇది స్పష్టమైన కేంద్రకాన్ని కలిగి ఉంటుంది. దీని యొక్క కణద్రవ్యంలో నిస్సల్ కణికలు ఉంటాయి. కణదేహంలో జీవక్రియలు జరుగుతాయి. డెండ్రైట్లు కణదేహం నుండి బయటకు పొడుచుకు వచ్చిన సన్నని నిర్మాణాలను డెండ్రైట్లు అంటారు. ఈ డెండ్రైట్లు పక్కనున్న డెండ్రైట్ల నుండి కానీ లేదా చుట్టూ ఉన్న కణాల నుంచి కానీ సమాచారాన్ని ప్రచోదనాల రూపంలో గ్రహించి కణదేహానికి తీసుకువస్తాయి. మూడవ భాగము తంత్రికాక్షము లేదా యాక్సాన్. కణదేహం నుండి బయటకు పొడుచుకు వచ్చిన పొడవైన నిర్మాణాన్ని తంత్రికాక్షము అంటారు. ఇవి ప్రచోదనాలను కణదేహం నుండి ఇతర కణాలకు లేదా పక్క కణాలలోని డెండ్రైట్లకు తీసుకువెళ్తాయి. ఈ తంత్రికాక్షాలు శరీరంలోని వివిధ భాగాలకు విస్తరిస్తాయి. తంత్రికాక్షాన్ని ఆవరించి కొవ్వు పదార్థాలతో కూడిన మయోలిన్ తొడుగు ఉంటుంది. మయోలిన్ తొడుగులో అక్కడక్కడ కొన్ని ఖాళీలు ఉంటాయి. ఈ ఖాళీలను రణ్వీర్ కణ్పులు అని అంటారు. ఇవి ప్రచోదనాలు వేగంగా ప్రయాణించడానికి సహాయం చేస్తాయి. ఈ మయోలిన్ తొడుగు శ్వాన్ కణాలతోనూ మరియు కొవ్వు పదార్థాలతోనూ తయారు చేయబడి ఉంటుంది. మయోలిన్ తొడుగు కలిగిన కణాలను మయోలిన్ సహిత కణాలు అని, మయోలిన్ ఆచ్ఛాదనం లేని కణాలను మయోలిన్ రహిత కణాలు అని అంటారు. కణదేహం నుండి బయలుదేరిన యాక్సాన్లు తంత్రికాక్ష ధ్రువాలతో అంతమవుతాయి. ఒక నాడీ కణంలోని డెండ్రైట్లు వేరొక కణంలోని డెండ్రైట్లతో కానీ యాక్సాన్తో కానీ కలిసే ప్రదేశాన్ని నాడీకణ సంధి లేదా సైనాప్స్ అని అంటారు. నాడీకణ దేహము మాత్రము మెదడులో కానీ వెన్నుపాములో కానీ లేదా వెన్నుపాము నుండి బయలుదేరే పృష్ఠ ఉదర నాడీ సందులలో కానీ ఉంటుంది. నాడీకణ సంధి ఒక నాడీ కణంలోని డెండ్రైట్లు వేరొక కణంలోని డెండ్రైట్లతో కానీ యాక్సాన్తో కానీ కలిసే ప్రదేశాన్ని నాడీకణ సంధి అంటారు. నాడీకణ సంధి ఒక నాడీ కణం నుండి మరొక నాడీ కణానికి సమాచారాన్ని చేరవేసే క్రియాత్మక భాగము. రసాయనాల ద్వారా కానీ విద్యుత్ ప్రచోదనాల ద్వారా కానీ లేదా రెండింటి ద్వారా కానీ సమాచారము ఒక కణం నుండి మరొక కణానికి ప్రసారమవుతుంది. నాడీకణ సందులు మెదడు, వెన్నుపాములపై మరియు వెన్నుపాము చుట్టూ ఉంటాయి. పిల్లలు, నాడులు ఎన్ని రకాలు? నాడులు బయలుదేరే ప్రదేశాన్ని బట్టి వాటిని 2 రకాలుగా విభజించారు. అవి కపాల నాడులు, వెన్ను నాడులు. కపాల నాడులు మెదడు నుండి బయలుదేరే నాడులను కపాల నాడులు అంటారు. ఇవి 12 జతలు ఉంటాయి. వెన్ను నాడులు వెన్నుపాము నుండి బయలుదేరే నాడులను వెన్ను నాడులు అంటారు. ఇవి 31 జతలు ఉంటాయి. కపాల నాడులు మెదడు నుంచి బయలుదేరుతాయి. వెన్ను నాడులు వెన్నుపాము నుంచి బయలుదేరే నాడులు. ప్రచోదన ప్రతిస్పందన మార్గాలను బట్టి నాడులు ఎన్ని రకాలు? అంటే సమాచారాన్ని చేరవేసే మార్గాలను బట్టి నాడులు ఎన్ని రకాలు? ప్రచోదన ప్రతిస్పందన మార్గాలను బట్టి నాడులను 3 రకాలుగా విభజించారు. ఆ 3 రకాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అభివాహి నాడులు, వీటికే మరి ఒక పేరు జ్ఞాన నాడులు. పేరులో సూచించినట్లుగా జ్ఞాన నాడులు అనగా దేహంలోని వివిధ భాగాల జ్ఞానేంద్రియాల నుండి ప్రచోదనాలను అంటే వార్తలను కేంద్ర నాడీ వ్యవస్థకు తీసుకువెళ్తాయి. కేంద్ర నాడీ వ్యవస్థలో మెదడు, వెన్నుపాము భాగాలు అని ఇంతకు ముందే తెలుసుకున్నాం కదా. సో జ్ఞాన నాడులు జ్ఞానేంద్రియాల నుంచి వార్తలను కేంద్ర నాడీ వ్యవస్థకు తీసుకువెళ్ళే నాడులు. పటాన్ని కూడా పరిశీలించండి. రెండవ రకమైన నాడులు అపవాహి నాడులు. వీటినే చాలక నాడులు అని కూడా అంటారు. ఇవి కేంద్ర నాడీ వ్యవస్థ నుండి ప్రచోదనాలను శరీరంలోని వివిధ భాగాలకు అంటే ప్రధానంగా ప్రభావక కండరానికి తీసుకువెళ్తాయి. ఇచ్చిన పటాన్ని పరిశీలించండి. ఇది చాలక నాడి యొక్క పటము. మూడవ రకమైన నాడులు సహసంబంధ నాడులు.
వీటినే మిశ్రమ నాడులు అని కూడా అంటారు. పేరులో సూచించినట్లుగానే అభివాహి అపవాహి నాడులను కలిపే నాడులను సహసంబంధ నాడులు అని అంటారు. ముఖ్యాంశాలు: మెదడు కపాలము అనే అస్థి నిర్మితమైన గట్టి పెట్టెలో అమరి ఉంటుంది. మెదడులోని ముఖ్యమైన భాగాలు: ముందు మెదడులో మస్తిష్కము, గ్రాణలంబికలు, ద్వారగోర్ధము ఉంటాయి. మధ్య మెదడులో దృగ్గోళాలు ఉంటాయి. వెనుక మెదడులో అనుమస్తిష్కము, మధ్యాముఖము ఉంటాయి. నాడీ కణము నాడీ వ్యవస్థ యొక్క మౌలిక ప్రమాణము. నాడీ కణంలోని ముఖ్యమైన భాగాలు కణదేహము, డెండ్రైట్లు, తంత్రికాక్షము. ఒక నాడీ కణంలోని డెండ్రైట్లు వేరొక కణంలోని డెండ్రైట్లతో కానీ యాక్సాన్తో కానీ కలిసే ప్రదేశాన్ని నాడీకణ సంధి అంటారు. సమాచారాన్ని చేరవేసే మార్గాలను బట్టి నాడులను 3 రకాలుగా విభజించారు. అవి అభివాహి నాడులు లేదా జ్ఞాననాడులు, అపవాహి నాడులు లేదా చాలక నాడులు, సహసంబంధ నాడులు. నాడులు బయలుదేరే ప్రదేశాన్ని బట్టి వాటిని 2 రకాలుగా విభజించారు. 1 కపాల నాడులు, మెదడు నుండి బయలుదేరే నాడులు. 2 వెన్నునాడులు, ఇవి వెన్నుపాము నుండి బయలుదేరే నాడులు. పిల్లలు, ఇప్పుడు మీకు కొన్ని ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలను మీరు పాఠ్యపుస్తకాన్ని చదివి మీ తరగతిలోని ఉపాధ్యాయులను అడిగి సమాధానాలు తెలుసుకోండి. మూల్యాంకనం: కపాలము మెదడును ఎలా రక్షిస్తుంది? మెనింజెస్ ఎక్కడ ఉంటాయి? మస్తిష్క నిర్మాణాన్ని వివరించండి. మెదడు యొక్క పటము గీచి భాగాలు గుర్తించండి. నాడీకణ నిర్మాణాన్ని పటం సహాయంతో వివరించండి. నాడీకణ సంధి అంటే ఏమిటి? ప్రచోదన ప్రతిస్పందన మార్గాలను బట్టి నాడులు ఎన్ని రకాలు? అవి ఏవి? కపాల నాడులు, వెన్నునాడుల మధ్య భేదాలు తెలపండి. కింద ఇవ్వబడిన పటాన్ని గుర్తించండి. ఇందులో ఉన్న నాడి ఏమిటో తెలుసుకోండి. పిల్లలు, ఇప్పటి వరకు మనము మెదడు యొక్క నిర్మాణం గురించి, నాడీకణ నిర్మాణాన్ని గురించి, నాడులలో రకాలను గురించి ఎన్నో విషయాలను తెలుసుకున్నాం కదా. మరి యొక్క డిజిటల్ తరగతిలో మరలా కలుసుకుందాం. నమస్కారం.